అందరికీ నమస్కారం. ఈరోజు కథ శాడిస్ట్ ప్రేమ. అంటే నా మీద ప్రేమ లేదా నీకు? ఉంది కాబట్టే కదా నా గుండెల్లో ఉన్న నిన్ను చంపకుండా కాపాడుకుంది. నన్ను తినేస్తే నీ రూపం చెదిరిపోతుంది. అది నాకిష్టం లేదు. నువ్వు చనిపోతావు అంతే. అంటే ప్రాణం నీ శరీరం నుండి అలా వెళ్ళిపోతుంది. ప్రాణానికి మరణం లేదు. నీ బాడీకి మాత్రమే ఉంది. నీ ప్రాణం నా దగ్గరే ఉంది కదా! ఇక నువ్వు చనిపోతే ఏంటి? బ్రతుకుంటే ఏంటి? అన్నాడు. లైక్ మహి అండ్ రీడర్స్ పరిస్థితి ఇలా ఉంది. వీడేంటి ఇలా ఉన్నాడు? వీడితో ఉంటే నిజంగానే నాకు పిచ్చి పట్టేస్తోంది. దేవుడా! పోయి పోయి వీడు నాకే తగలాలా అనుకుంటూ అతని వెనకాలే నడుస్తోంది మహి. చాలా దట్టమైన అడవి. నడవడానికి కూడా రావట్లేదు. కాళ్ళకి రాళ్ళు రప్పలు గీసుకుపోతున్నాయి. నాకు నడవడానికి రావట్లేదు. నేనెప్పుడూ ఇలాంటి ప్లేస్‌లో నడవలేదు అనింది మహి. ఆమె మాటలు గొంతులో నుండి బయటకి రాకముందే అతని చేతుల్లో చేరిపోయింది. గాలిలో తేలుతున్న ఫీలింగ్ కలుగుతుంటే తేరుకుని ఎదురుగా ఉన్న రణ్వీర్‌ని చూసింది. నార్మల్ లుక్‌తో కనిపించాడు. దింపండి, నేను నడుస్తాను అనింది. నీ కాళ్ళు కందిపోతాయి మహి. నిన్నిలా బాధ పెట్టలేను. నీతో ఇలాంటి మూమెంట్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. వేరే ప్లేస్ దొరకలేదా బాబు? నీకు ఇంత వైల్డ్ ఫారెస్ట్‌కి తీసుకొచ్చావు? లేదు మహి. మామూలుగా ఎవరైనా లవర్స్ బీచ్‌కో లేక రిసార్ట్‌కో వెళ్తారు. నా వరకు ఇద్దరు ప్రేమికులు లగ్జరీగా ఉండడం కామన్. బట్ ఇలాంటి ప్లేస్‌కి అంటే కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ ప్రేమ ఎంత నిజమో తెలుస్తుంది. ఎవరి లైఫ్‌లోనైనా ఒడిదుడుకులు ఉన్నప్పుడే నిజమైన ప్రేమ బయటపడుతుంది. లగ్జరీగా బ్రతికినంత కాలం హ్యాపీగానే ఉంటారు. కాస్త కష్టం రాగానే వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. ఇప్పుడు ఈ అడవిలో మనం ఎలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొంటామో, నేను గాని నువ్వు గాని ఇద్దరి ప్రేమ ఎలా మారుతుందో తెలిసిపోతుంది. అందుకే జస్ట్ మనిద్దరికీ లేదు లేదు మనిద్దరి ప్రేమకి టెస్ట్ అన్నమాట. అతని మాటలకి నోరు తెరుచుకొని చూస్తూ ఉంది మహి. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం? ఈ అడవి ఎన్ని రోజులకి దాటుతామో అన్ని రోజులు ఇక్కడే ఉంటాం. ఆకలిస్తే ఏం తింటాం? స్నానం ఎలా చేస్తాం? మరి నా బట్టలేవి? అసలు ఇక్కడ ఎలా జీవిస్తాం? నీకో విషయం చెప్పనా మహి? ఇక్కడ నువ్వు, నేను మాత్రమే ఉంటాం. అలాంటప్పుడు మన ఒంటి మీద బట్టలవసరమా? ఈ దట్టమైన అడవిలో నువ్వు నేను తప్ప మూడో మనిషి వచ్చే ఛాన్సే లేదు అంటున్న అతన్ని వింతగా, విచిత్రంగా, అయోమయంగా, వెర్రిగా చూస్తూ ఉండిపోయింది. ఆమె ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకున్నాడు రణ్వీర్. ఏంటలా ఫన్నీగా పెట్టావు ఫేస్? అసలు అలా ఎలా మాట్లాడుతున్నారు? బట్టలు లేకుండా ఎలా ఉంటాము? చిచి అనింది ఫేస్ ఒక రకంగా పెట్టి. రణ్వీర్ ఆమె బుగ్గలు పట్టి, నేను అంటే నీ ప్రాణం, నువ్వంటే నా ప్రాణం. ఇద్దరి సోల్స్ ఒకటే అయినప్పుడు శరీరందేముంది? బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా పెద్ద ఫరక్ లేదు. నువ్వు నేను వేరని నేననుకోవట్లేదు. నువ్వు నేను ఒకటి అని భావిస్తున్నాను. నువ్వు కూడా అలా భావిస్తే నేను చెప్పే మాటలో ఆంతర్యం నీకు అర్థమవుతుంది. లేకపోతే ఇలాగే అసహ్యంగా అనిపిస్తుంది. అయినా నువ్వు నాకు కాబోయే భార్యవి. నిన్నెప్పటికైనా అలా చూసే మగాడిని నేనేగా. అదేదో పెళ్లి కాకముందే చూస్తున్నాను, తప్పేంటి? అతని మాటలకి చాలా ఇబ్బందిగా అనిపించింది మహికి. నేనంటే మీకు ఇష్టం కదా, మరి నేను ఇబ్బంది పడడం మీకిష్టమేనా? మహి, ఒక మనిషి మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఏం చెబితే అది చేస్తారు. వాళ్ళ ఇష్టాలని గౌరవిస్తారు. ఎదుటి వాళ్ళ ఇష్టాలని తన ఇష్టాలుగా మార్చుకుంటారు. ఇవన్నీ సాకులు చెప్పరు. ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకున్నావా వేసుకోలేదా? నువ్వు బ్లాక్‌గా ఉన్నావా వైట్‌గా ఉన్నావా? అదంతా నాకనవసరం. నువ్వంటే నేను. నువ్వెలా ఉన్నా నాకు నచ్చుతావు. నీ బాడీలో ప్రతి పార్ట్ నాకిష్టం. ఒక పార్ట్ బాలేదు, ఒక పార్ట్ బావుంది అని నాకుండదు. నువ్వు 1 మంత్ స్నానం చేయకపోయినా నాకు నచ్చుతావు. నువ్వు డర్టీగా ఉన్నావా? లేక క్లీన్‌గా ఉన్నావా? అవన్నీ నాకనవసరం. నువ్వెలా ఉన్నా నాకిష్టం. నువ్వు మురికి బట్టలు వేసుకున్నా, ల్యాక్ ఆఫ్ కాస్ట్ డ్రెస్ వేసుకున్నా, ఎలా ఉన్నా నాకిష్టమే. ఇష్టంలో తేడాలుండవు. ఓన్లీ ప్రేమ మాత్రమే. నా శరీరానికి నేను వంకలు పెడతానా చెప్పు? బాబుగారి ఫ్యాంటసీలు వింటుంటే బుర్ర పేలిపోతోంది మహికి. ఇక మెల్లగా హెడేక్ రావడం స్టార్ట్ అయింది. ఏవండి, నాకు బాగా హెడేక్ వస్తుంది అనింది మహి. ఏంటి బేబీ, హెడేక్గా ఉందా? వెయిట్, నీ హెడేక్ని నేను పోగొడతాను కదా అంటూ ఆమెను మరింత అతని గుండెలకి అదుముకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆమె పెదాలని అందుకున్నాడు.
అతడి గుండె సవ్వడి, అతని పెదవుల స్పర్శ ఆ క్షణం చాలా స్వీట్‌గా అనిపించింది. అతని హార్ట్ బీట్ లయలా వినిపిస్తుంటే అతని పెదవులు చేసే మాయ ఆమె బ్రెయిన్‌ని ప్లెజెంట్‌గా మార్చేస్తోంది. అతని ప్రేమ ఆ ముద్దులో ఆమెకు తెలియజేస్తున్నాడు. ఎంత స్మూత్‌గా ఇస్తున్నాడంటే ఇష్టం లేని మహి అతని ముద్దులో మైమరిచిపోయి అతనికి సహకరించేంత. ఇక ఆమె పెదాల మధురిమని జుర్రుకొని 5 నిమిషాలకి వదిలి ఒక ఖాళీ ప్లేస్ కనిపిస్తుంటే ఎత్తుకున్న మహిని కింద వదిలిపెట్టి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళాడు. అతను అలా వెళ్ళిపోతుంటే మహికి చాలా భయం వేసింది. నేను వస్తాను అనింది. వద్దు మహి, ఇప్పుడే వస్తాను అనుకుంటూ వెళ్ళిపోయాడు రణ్వీర్. వామ్మో, నేనొక్కదాన్నే ఉన్నాను. ఏ పులో సింహమో వచ్చి నన్ను తినేయదుగా. వీడి పిచ్చి ప్రేమ తగిలయ్యా. వీడి ప్రేమ నా చావుకొచ్చింది అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ చెట్టు కింద అలాగే కూలబడింది. అలా కూర్చున్న మహి భుజం మీద ఏదో టప్ మని పడింది చల్లగా. స్పర్శ తగులుతుంటే ఒక్కసారిగా ఉలిక్కిపడి భుజం మీద ఏం పడిందోనని ముట్టుకుంది. చేతికి చల్లగా తగిలింది. దాన్ని గట్టిగా పట్టుకొని చూడగానే పొడుగ్గా చేతిలోకి తీసుకున్న మహి ఒక్కసారిగా కెవ్వున కేకపెట్టి అంత దూరంలో విసిరికొట్టింది పాముని. మహి అంటూ అరిచాడు రణ్వీర్ ఆమెను గుండెలకి హత్తుకొని వెనునిమురుతూ. వణుకుతున్న మహిని, ఏమైంది మహి, ఎందుకలా భయపడిపోయావు? పాము అంటూ వేలితో ఇలా అని చూపెట్టింది. భయపడకు అని ధైర్యం చెప్పి నువ్విక్కడే ఉండు, దాని సంగతి నేను చూస్తాను అంటూ చుట్టూ చూశాడు. చెట్టెక్కుతూ కనిపించింది పాము. నా మహినే భయపట్టిస్తావే అంటూ ఎక్కుతున్న పాముని చేతితో పట్టుకొని దాన్ని గట్టిగా చెట్టుకు బాదాడు. అది చచ్చే వరకు అలా కొడుతూనే ఉన్నాడు. ఆగండి, దాని మానన్న దాన్ని వదిలేయండి అనింది మహి. లేదు మహి, అది నిన్నే భయపటిస్తుందా? నువ్వు కాసేపాగు అంటూ దాన్ని చంపేసి మహి దగ్గరికొచ్చాడు. మోకాళ్లలో తలదూర్చి భయం భయంగా కూర్చున్న మహిని చూసి దగ్గరికి వచ్చి ఆమెను అతడి గుండెలకి అదుముకుంటూ తలపై చెయ్యి వేసి నిమురుతూ, డోంట్ వర్రీ మహి, చిన్న చిన్న జీవాలకి భయపడతారా చెప్పు? అవి వాటి ఆత్మరక్షణ కోసం మాత్రమే మనల్ని చంపుతాయి కానీ మనల్నేం చేయవు. మరి ఇక్కడికి పులి వస్తేనో? రాకుండా నేను చూస్తానుగా. ఎందుకంత భయపడుతున్నావు? ఈరోజు రాత్రి స్టే చేసి రేపు అడవి దాటుదాం అంటూ కట్టెపుల్లలు ఏరి మంట పెట్టి తనకి హెడెక్గా ఉందని చెప్పిందిగా. వాటర్ పట్టుకొని కొబ్బరి చిప్పలో వాటర్ పోసి మంట మీద పెట్టి ఆయుర్వేదంలో వాడే ఆకులు వేసి బాగా మరిగించి ఇంకో కొబ్బరి చిప్పలో పోసి తన చేతికిచ్చాడు. ఏంటిది అనింది వింతగా చూస్తూ. తాగు, హెడేక్ తగ్గుతుంది. ఇవేమాకులు? ఇది తాగితే ఏం కదా? ఏదైనా విషమైన చెట్టు ఆకులా? సీరియస్గా చూసి, విషం చెట్టు ఆకులు తెచ్చి నీకెలా ఇస్తాననుకున్నావు మహి? నేను చెబుతున్నాను కదా, తాగు అన్నాడు. అలాంటి ఆకులు తనెందుకు తెస్తాడు? తెలుసుకొని తెస్తాడు కదా అనుకొని తాగింది మహి. ఇక ఆ వాటర్ తాగగానే చాలా రిలాక్స్గా అనిపించింది. పక్కకి చిన్నగా వాటర్ కనిపిస్తుంటే అందులో చేపలు పట్టాడు రణ్వీర్. వాటిని చూసిన మహి, వావ్, ఫిషెస్ ఎంత బాగున్నాయి అంటూ చేతిలోకి తీసుకుంది. ఆమె అలా సంతోషపడుతుంటే అలాగే చూస్తూ ఉన్నాడు. ఇక మహి చేతుల నుండి ఫిష్ తీసుకొని మంటలో వేసి కాల్చాడు. అవి కాలిన తర్వాత ఆకులో పెట్టి మహి చేతిలో పెట్టాడు. మీరు తినరా? అన్నీ నాకే ఇస్తున్నారు. నువ్వు తిను మహి, నువ్వు తింటే నేను తిన్నట్లే. అతడలా అనగానే తలెత్తి క్షణం అలాగే చూసింది. ఏంటని కళ్ళెగరేశాడు. ఏం లేదని ఒక 2 ఫిషెస్ తిని మిగతా 2 అతని చేతిలో పెట్టింది. ఇక చాలు అని. నా గురించి నువ్వు తినకుండా కడుపు మార్చుకుంటున్నావా? నోనో, నాకు తినాలనిపించట్లేదు, ఆకలిగా కూడా లేదు. ప్లీజ్ తినేసేయ్ అంటుంటే ఆమె చేతిలో ఉన్న ఫిష్ని నోట్లో పెట్టుకొని మహి బుగ్గల మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని అతని పెదవుల మధ్య ఉన్న ఫిష్ని ఆమె నోట్లో పెట్టాడు. గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది మహి. సగం మహి, సగం రణ్వీర్ తిన్నారు. ఇక పూర్తిగా చీకటి పడిపోయింది. మంట పెద్దగా పెట్టి పడుకోవడానికి చెట్టు మీద కాస్త రెడీ చేశాడు. కింద పడుకుంటే విషసర్పాలు, పులుల సింహాలతో రక్షణ ఉండదని. పైకి రా మహి. ఎలా రావాలి? నాకెక్కడానికి రావట్లేదు. సరే, నువ్వు చెయ్యివ్వు నాకు అంటూ అతడి చెయ్యి చాపాడు. అమ్మో, నన్ను అంత పైకి లాగుతారా? లాగుతాను కానీ ముందు చెయ్యివ్వు అంటూ ఆమె చెయ్యి ఇవ్వగానే పైకి లాగాడు. నన్ను ఇంత ఈజీగా ఎలా లాగారు అనింది ఆశ్చర్యంగా. మరీ ఇంత వెయిట్లెస్గా ఉంటే లాగకుండా ఎలా ఉంటాను? కాస్త తిని లావుగా మారితే బాగుంటుంది. నేను చేస్తానులే, డోంట్ వరీ. ఇక పడుకో, ఎలాంటి భయం లేదు. ఇది ఎలా తయారు చేశావు? నేను కాస్త ముందుకెళ్ళాను. అక్కడ చాలా కట్టెలు కనిపించాయి. వాటితో ఇలా చేశాను. ఏదో ఇప్పటి వరకు. రేపు ఎలాగో వెళ్ళిపోతాంగా.
అంటూ ఆమెని అతని గుండెల మీదకి తెచ్చుకొని జోకొట్టాడు. ఎందుకో అతడి సంరక్షణలో అతని గుండె సవ్వడి ఎంతో భరోసాగా అనిపిస్తుంటే హాయిగా కళ్ళు మూసుకుంది మహి. అలాగే నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.